ఫ్రెండ్స్ అందరికీ టమాటా పిక్కల్ పెడదామని లాస్ట్ టైం పెట్టానండి, వీడియో తీయలేకపోయాను. ఈసారి కొద్దిగా ఎక్కువ పెడదామని ఒక 1 kg టమాటోస్ ఇవి ఇప్పుడు వాష్ చేసి మీకు చూపిస్తాను. కంటిన్యూ వీడియో ఏంటో అనేది చెప్తా. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక టమాటో 4 pieces వచ్చినట్టు కట్ చేసుకొని సాల్ట్ 2 spoons, టర్మరిక్ పౌడర్ 2 spoons, చింతపండు అండి ఇలాగా పిక్కలైంది వేసుకొని ఇది మొత్తం ఇప్పుడు అసలు వాటర్ కాదు, ఆయిల్ కాదు, ఏమి వేయకుండా ఫుల్గా బాయిల్ చేసేయాలి. బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇలాగా మెత్తగా అయిపోయినట్టు చేయండి. ఆ తర్వాత పెద్ద ప్లేట్లో వేసేసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకొని ఒక 2 days అండి ఎండ్లో పెట్టు ఒక్కొక్కసారి ఇలా కలుపుతుండాలి. అప్పుడు మనం మిక్సీ వేసుకొని మిగతా ప్రాసెస్ అంతా మళ్ళీ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ డే అండి, మళ్ళీ ఎండ్లో పెడుతున్నాను. మేబీ ఇవాళ ఎండిపోతే రేపు మిక్సీ చేసి పోపు పెట్టేయచ్చు, లేదు అంటే టైం పడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది తర్వాత వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్. డేస్ అయిపోయింది, ఇలా ఉంది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకొని ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాం. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ చూసానండి ఉడకబెట్టేటప్పుడు. ఇప్పుడు టేస్ట్ చూస్తే కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందని తెలుస్తుంది. సో సరిపడా ఉప్పు వేసుకొని, ఉప్పు తక్కువ ఉన్నా మళ్ళీ చేయొచ్చు, కానీ ఉప్పు ఎక్కువైపోతే అస్సలు పచ్చడి బాగోదండి బాబు. ఇది మిర్చి పౌడర్ అండి, మనకి చిల్లీ పౌడర్ దొరుకుతుంది తెలుసు కదా మీకు. ఇదైనా వేయచ్చు, మన ఇంట్లో వాడుకుని చిల్లీ పౌడర్ అయినా వేయచ్చు. సో ఇది నేను ఒక 2 spoons వేస్తాను. అంటే ఇంకేమీ ఉండదు కదా, స్పైసీ ఇంకేమి ఉండదు. సో 2 spoons వేసానండి మిర్చి పౌడర్. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి ఫైన్ పేస్ట్ తయారు చేసుకుందాం. చూసారండి ఎంత చక్కగా అయిపోయిందో. మరి ఎక్కువ డ్రై చేసేసినా అది తిరగదు మిక్సీ. సో కొద్దిగా ఇలాగా తడి పొడిగా ఉండేటప్పుడు మిక్సీ చేసుకుంటే కొద్దిగా ఫైన్ పేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పోపు సామాన్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది తెలుసు కదండి పికిల్కి. మీరు గ్రౌండ్నట్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, లేదు నార్మల్ మన రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసిన ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇలా పోపుకి కావాల్సిన సామాన్లు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి మొత్తం